हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिमयमु विश्वमंतयु हरि विश्वमयुंडु संशयमु पनिलेदु आ हरिमयमु गानि द्रव्यमु परमाणुवु लेदु వంశపావన వింటే కలలోన జీవుండు కౌతూహలంబున పెక్కు దేహంబుల పేరు వడసి ఇంద్రియంబుల వెంట ఎల్ల వృత్తంబుల నిక్షించి మరి తన్ను ఎరుగు కరణి అఖిలాంతరాత్మకుడగు పరమేశ్వరుడు అఖిల జంతుల హృదయముల నుండి బుద్ధి వృత్తులనెల్ల బోధి అయి వీక్షించు బంధబద్ధుడుగాడు ప్రభవమున సచ్చుడానంద బహుళ విజ్ఞానమూర్తి అతని సేవింపనగుగాక అన్యసేవ కలుగా నెరవు కైవల్య గౌరవములు పాయదన్నడు సంసార బంధమధిప హరి చింతింపక మత్తుడై విషయ చింతాయత్తుడై చిక్కి వాసరముల్ ద్రొబ్బెడువాడు కింకరగదా సంతాడితోరస్కుడై ధరణీశోత్తమ దండభృన్నివసన ద్వారోపకంఠోగ్రవైతరిణీ వన్ని శిఖాపరం పరలచే దగ్ధుండుగా కుండునే అఖిల భూతములందు ఆత్మరూపంబున ఈశుండు హరి ఉండు ఎల్ల ప్రొద్దు బుద్ధ్యాది లక్షణంబుల కనబడును మహాశవనీయుడు అహర్నిశంబు వందనీయుడు భక్తవత్సలుడు అత్యంత నియతుడై సతతంబు నియత బుద్ధి ఆత్మరూపకుడగు హరికథామృతమును కర్ణపుటంబుల కాంక్షధీర క్రోలుచుండెడి ధన్యులు కుటిల బహుళ విషయమలినీకృతాంగముల్ వెగవిడిచి కుటిల బహుళ విషయమలినీకృతాంగముల్ వేగవిడిచి విష్ణుదేవుని చరణారవిందయుగము కడకు జనుదొరు సిద్ధంబు కౌరవేంద్ర కామింపకయును సర్వము కామించియునైన ముక్తి గామించి తగన్ లోమించి పరమ పురుషిని నేమించి భజించు దత్వ నిపుణుండధీప. హరి ఓం. తం ప్రసాదయ వత్స ఆశు సన్నత్యా ప్రశ్రయోక్తిభిః న యావన్ మహతాం తేజఃకులం నో అభిభవిష్యతి అని చెప్పి బోవిదురా ఆ స్వయంభువు మనువుడైనటువంటి ధ్రువుడికి చక్కనైనటువంటి మాట ఒకటి చెప్పాడు. అదేమిటంటే మహాత్ములైనటువంటి లోకపాలకులకి మనం కానీ ఏదైనా కోపం తెప్పించినట్లయితే వాళ్ళ యొక్క తేజస్సు వల్ల మన వంశం అంతా కూడా నాశనం అయిపోతూ ఉంటుంది. కాబట్టి నీవు ఇంకా ఏమాత్రము లేట్ చెయ్యకుండా ఆ కుబేరుడికి నమస్కరించి వినయంతో కూడినటువంటి మాటలతో ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసి ఆయన్ని ప్రసన్నుడిగా చేసుకో అని చెప్పి ధ్రువుడికి స్వయంభవమను చెప్పాడయ్యా అనేటువంటి విషయాన్ని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పినటువంటి ఆ శ్లోకం తర్వాత శ్లోకంతో చతుర్థ స్కంధం 11వ అధ్యాయం పూర్తయి 12వ అధ్యాయంలోకి అడుగుపెట్టాం. ఇప్పుడు స్వయంభూమను చెప్పాడు కదా, వెళ్ళి కుబేరునికి నమస్కారం, కుబేరుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని స్తుతించి తప్పు ఒప్పుకో అనేటువంటి విషయాన్ని చెప్పాడు కదా. చెప్పేటప్పటికి ఇప్పుడు ఒక సస్పెన్స్ ఏమిటంటే, ఏమండి ధ్రువుడు వెళ్ళాడా, నిజంగా వెళ్ళాడా, ఏం జరిగింది అక్కడ? ధ్రువుడు కుబేరుడు అల్కాపురంలోకి ప్రవేశించి కుబేరుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఇది చెప్పాడా అంటే అలా జరగలేదు, సాక్షాత్తు కుబేరుడే ధ్రువుడిని వెతుక్కుంటూ వచ్చాడు, ఇది రహస్యం
మైత్రేయ ఉవాచ. అప్పుడు మైత్రేయుడు విదురుడితో, ధ్రువం నివృత్తం ప్రతిబుధ్య వైశశాత్ అపేతమన్యుం భగవాన్ ధనేశ్వర తత్రాగతశ్చరణయక్షకిన్నరైః సంస్తూయమానో అభ్యవత్కృతాంజలిం. మైత్రేయుడు ఈ విధంగా చెప్పాడు అని మొదటి శ్లోకం 12వ అధ్యాయంలో. ఏం జరిగిందంటే, అపేత మన్యు అంటే కోపం, అపేత తొలగిపోయినటువంటి కోపం అంతా చల్లారినటువంటి ధ్రువం, ఆ ధ్రువుణ్ణి వైశశాత్ యక్షుల యొక్క ఆ యక్షుల్ని సంహారం చేస్తున్నాడు కదా, ఆ సంహారం నుండి నివృత్తం వెనకకి మరలని వానిగా, అంటే ఏమిటి, నివృత్తుడైపోయాడు, ఇంక చంపడం ఆపేశాడు అని ప్రతిబుద్ధ్యా తెలుసుకున్నాడు. ఎవరు? భగవాన్ ధన ఈశ్వర, భగవంతుడైనటువంటి ఆ కుబేరుడు, అంటే భగవంతుడికి పూజనీయుడైనటువంటి ఆ కుబేరుడు ధ్రువుడు యుద్ధం ఆపేశాడు అన్న సంగతి తెలుసుకుని ప్రతిబుద్ధ్యా తత్ర అచటికి, అంటే ధ్రువుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి, తచత చారణ యక్ష కిన్నరై, చారణులు యక్షులు కిన్నరులు వీళ్ళందరితోనూ కూడా ఆగత వచ్చినవాడే వస్తూ ఉండేటప్పటికీ తనే వెళదాము, తాతగారు చెప్పారు వెళదాము అనుకునేటువంటి సందర్భంలో సాక్షాత్తు కుబేరుడే అక్కడికి యక్షకిన్నర గంధర్వ యక్షకిన్నర చారణు సహితుడై అక్కడికి వస్తూ ఉన్నప్పుడు ఎలాగా ఆయనకి నమస్కారం పెట్టి స్తుతి చెయ్యాలి కాబట్టి సంస్తూయమాన, ఆ చారణులు వీళ్ళందరూ కూడా కుబేరుణ్ణి వాళ్ళు పొగుడుతూ ఉంటే ఆయన్ని స్తుతి చేస్తూ ఉండగా ఆ కుబేరుడు వస్తూ ఉండేటువంటి సందర్భంలో అప్పుడు కృత అంజలిం అవదతి, వెంటనే ఈ ధ్రువుడు, స్వామి వచ్చావా అని నమస్కారం పెట్టేటప్పటికీ అప్పుడు ఆ ధ్రువుణ్ణి చూసి ఆ కుబేరుడు ఆయనే మాట్లాడడం ప్రారంభించాడయ్యా విదురా అన్నాడు. ఏమండి ఇక్కడ ఏమిటి మరి, ధ్రువుడేమో చిన్నవాడు, ఆ కుబేరుడు చాలా పెద్దవాడు, అటువంటి ఆయన స్వయంభవమని కూడా చెప్పాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి ఆయన స్తుతి చేసి ఆయన ప్రసన్నత చేసుకో అని చెప్పాడు కదా, మరి ఏమిటి కుబేరుడే రావడం ఏమిటి, కుబేరుడే వచ్చేసేసి ఈయన మొట్టమొదట మాటలు మొదలెట్టేశాడు అనేటువంటి దాంట్లో రహస్యం ఏమిటంటే, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రోపాసన చేసి సాక్షాత్తు ఖగవాహనుడైనటువంటి శ్రీమన్నారాయణ పాదాలను పట్టుకొని ఆయన్ని కౌగులించుకొని ఆయన్ని ముద్దు పెట్టుకుని ఆయనతో సంభాషించి ఆయన చేత వరం పొంది సమస్త లోకాలకి సమస్త దిక్కులకి కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో నిలపబడ్డ ధ్రువుడి దగ్గరికి కింద స్థానంలో ఉండేటువంటి కుబేరుడు రాకేమవుతాడు, వస్తాడు, అది ఒకటి. ఇక రెండవది ఏమిటి అంటే, ఎంతటి వాళ్ళైనా మహాభక్తులైనటువంటి వాళ్ళు ఆ భక్తి పారవస్యంలో మునిగిపోయి సాక్షాత్తు పరమాత్మ యొక్క ఆ దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క ప్రభావం ఏం చేస్తుంది అంటే, అపకారం చేయబడ్డ వాళ్ళైనా సరే వాళ్ళనే దర్శించుకోవడానికి వాళ్ళు వస్తారు. వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా వస్తూ ఉంటారు. ఇది భాగవతం చెప్పినటువంటిది. అదే మామూలు పద్ధతిలో అయితే ధ్రువుడు చిన్నవాడు కాబట్టి, కుబేరుడు పెద్దవాడు కాబట్టి, తాతగారు చెప్పారు కాబట్టి అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు కుబేరుడు తెలుసుకున్నాడు ఏమిటి అంటే, నివృత్తం వైశశాతే, ఈ యక్షుల యొక్క సంహారాన్ని ఆపేశాడు అనేటువంటి విషయం తెలుసుకుని కుబేరుడే వచ్చాడయ్యా. అప్పుడు వచ్చినటువంటి కుబేరుడు డైరెక్ట్గా తానే మొట్టమొదటి మాట్లాడడం ప్రారంభించాడు. ధనదౌవాచ, ధనాన్ని ఇచ్చేటువంటి ఆ కుబేరుడు ఈ విధంగా మాట్లాడి, భో భో క్షత్రియ దాయాద పరితుష్టోస్మితేనఘ యస్త్వం పితామహాదేశాద్వైరం దుస్త్యజమత్యజ. భో భో, ఓయి ఓయి, భో భో అంటే ఓయి అని అర్థం. క్షత్రియ దాయాద, క్షత్రియ కుమారుడా, అనఘ పాపం ఏమాత్రం తెలియనటువంటి వాడా, తే నీ కొరకు పరితుష్ట చాలా సంతోషించాను రా అబ్బాయి, అస్మి సంతోషించిన వాడిని అవుతున్నాను నేను.
ఎందుకు అంటే, ఎందుకు నేను పరితుష్టి చెందాను అంటే నీకు అసలు కారణం చెప్తాను. ఈ భగవంతుడు కానీ దేవతలు కానీ ఎప్పుడు పరితుష్టి చెందుతారు అనేటువంటి మరొక విషయాన్ని భాగవతం చెప్తాను. మొన్న చెప్పినటువంటి దాంట్లో విద్వేషం లేనటువంటి హృదయంలోకి మాత్రమే భగవంతుడు వస్తాడు. ఏమాత్రం ద్వేషభావం ఎవరి మీద పెట్టుకున్నా, ఎలా పెట్టుకున్నా, ఎందుకు పెట్టుకున్నా అందులోకి భగవంతుడు రావడానికి సంశయిస్తూ ఉంటాడు. అది ఒకటి. ఇప్పుడు ఇక రెండవది, దేవతా స్వరూపమైనటువంటి ఆ కుబేరుడే అక్కడ రావడానికి కారణం ఏమిటి అంటే, ఎందుకు ఆయన పరితుష్టి అస్మి, నేను పరితుష్టి చెందాను అంటే, ధ్రువ నువ్వు పని చేసినందుకు నాకు సంతుష్టి కలిగింది. అదేమిటో చెప్పనా, త్వం నీవు పితామహ ఆదేశాత్, నీ తాతగారైనటువంటి స్వయంభూముని యొక్క ఆదేశం చేత దుస్త్యజం వైరం, విడిచిపెట్ట శక్యం కానటువంటి వైరాన్ని అత్యజ విడిచిపెట్టావు కాబట్టి. అంటే నీ తాతగారు వచ్చి యుద్ధం ఆపు అని చెప్పినప్పుడు పెద్దవాళ్ళు ఈ మాట చెప్పారు కాబట్టి నీకు ఆ వైరాన్ని ఆపశక్యం కానంత కోపంతో నువ్వు బ్రహ్మాండంగా యుద్ధం చేసావు. అది ఆ కోపాన్ని ఎవరూ కూడా నిగ్రహించుకోలేనటువంటి దుశ్చజం, దుశ్జయం, దాన్ని జయించలేనటువంటి వైరాన్ని నీవు జయించేసావు. ఎందుకు అంటే తాతగారు చెప్పారు కాబట్టి. పితామహ ఆదేశాత్, ఇది పెద్దల వాళ్ళ మాట పిల్లలు వినాలి అనేటువంటి ఒక సాంఘికమైనటువంటి ధర్మాన్ని కూడా భాగవతం ఒక పక్కన ఉపదేశిస్తూ ఉన్నది. ఇక రెండవ పక్కన ఏమిటి అంటే, ధ్రువుడి యొక్క సంస్కారం. ఎంత కోపం ఉన్నా సరే, ఎంత ద్వేషం ఉన్నా సరే, పెద్దవాళ్ళు చెప్పారు అనేటువంటి ఆ మాట పైన పెట్టి కోపాన్ని కింద పెట్టారు. సాధారణంగా ఎలా ఉంటుంది, మన కోపం మనకి పైకి ఉంటుంది, మన అభిప్రాయం, మన గీర, మన అహంకారం, మన విసురుబాటుతనం పైన పెట్టుకుని పెద్దవాళ్ళు చెప్పినా, మొగుడు చెప్పినా, ఇంకొకళ్ళు చెప్పినా మాట వినకుండా దులపరించుకుంటూ వెళ్ళిపోయేటువంటి లక్షణం పైన ఉన్నప్పుడు పెద్దవాళ్ళ మాట వినపడు. అది వాళ్ళకి దుశ్జయం. ఆ అహంకారాన్ని, ఆ విసుగుబాటుతనాన్ని కూడా జయించకలేనటువంటి తత్వం అందరిలోనూ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పితామహ ఆదేశ దుశ్చజం వైరం అత్యజ విడిచిపెట్టావు, అందువల్ల పరితుష్టాస్మి, నేను చాలా సంతోషం చెందుతున్నానయ్యా అన్నాడండి కుబేరుడు. వైరాన్ని విడిచిపెట్టినట్టయితే, పెద్దల మాట విని వైరాన్ని విడిచిపెట్టినైతే ధనం వస్తుంది. ధనాధిపతి అయినటువంటి కుబేరుడు సంతుష్టి చెందుతాడు. ఇది ఇండైరెక్ట్గా భాగవతంలో ఆ కుబేరుడి చేత ఆ మాట అనిపించాడు. సరే, ఇదైన తర్వాత నా భవానవధీధ్యక్షాన్ నా యక్షా భ్రతరంతవ కాలయవహి భూతానాం ప్రభురప్యయ భావయో. ఇప్పుడు కుబేరుడు కూడా సాక్షాత్తు శివ సాన్నిధ్యంలో ఉంటూ శివుడి యొక్క సేవ చేసుకుంటూ శివపార్వతుల యొక్క సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు ఆత్మోపదేశ సంబంధమైనటువంటి అధ్యాత్మ భావాలన్నీ కూడా వినినవాడు కాబట్టి, తర్వాత స్వయంభూమను చెప్పినటువంటి అదే విషయాన్ని తాను కూడా ఆ అధ్యాత్మ రహస్యాన్ని, అసలైనటువంటి సత్యాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. భవాన్, ఓ ధ్రువ, భవాన్ నీవు యక్షుల్ని నా అవధీత్, నువ్వు చంపలేదయ్యా. అదేమిటి స్వామి, నేను చంపలేదు, నేనే కదా చంపాను. నువ్వు చంపలేదు. యక్షాహ, యక్షులు కూడా తవ భ్రాతరం నా, నీ సోదరుని కూడా ఈ మా యక్షుల్లో ఎవడు కూడా చంపలేదు. ఎందుకంటే అంటే ఎందుకంటే భూతానాం అప్యయ భావయో కాల ఏవహి ప్రభు. ఈ జనన మరణాలు అనేటువంటివి ఉన్నాయి చూసావా, భూతానాం ప్రాణుల యొక్క అప్యయ భావయో, మరణము తర్వాత జన్మము, ఈ రెండిటికి కాలయేవహి, కాలము మాత్రమే ప్రభువు సమర్థము. కాలానికి మాత్రమే ఆ శక్తి ఉంది, పుట్టించడం కానీ మరణింపజేయడం కానీ అనేటువంటి శక్తి. కాలయేవహి భూతానాం ప్రభురప్యయ భావయో.
కాలం మాత్రమే అది చేస్తుంది. కాబట్టి ఏమండి ఇప్పుడు పరమాత్మలో ఉండేటువంటి కాలం యొక్క శక్తి ఈ పని చేస్తూ ఉంటుంది. తరువాత పరమాత్మలో ఉండేటువంటి విష్ణు అనేటువంటి శక్తి ఈ స్థితిని కల్పిస్తూ ఉంటుంది. పరమాత్మలో ఉండేటువంటి శివ రుద్ర అనేటువంటిది ఆ లయాన్ని కలగజేస్తూ ఉంటుంది. పరమాత్మలోనే ఉండేటువంటి మాయాశక్తితో కూడుకున్నటువంటి సృష్టిని చేసేటువంటి ఆ శక్తి పేరు బ్రహ్మ. ఇవన్నీ కూడా పరమాత్మలోనే ఉంటాయి. అంటే పరమాత్మ యొక్క శక్తియే కాలము. ఆ కాలం చేత ఎక్స్పైరీ డేట్లు వస్తూ ఉంటాయి. ఆ ఎక్స్పైరీ డేటు రావడానికి అనేక రకాలైనటువంటి కారణాలతో ఎక్స్పైరీ డేట్ వస్తూ ఉంటుంది. ఉదాహరణకి యాక్సిడెంట్లో కొంతమంది పోతుంటారు, ఏదో గుండె జబ్బుతో పోతుంటారు, కొంతమందికి ఏవో ఇంకో రకంగా పోతూ ఉంటారు. అంటే ఏమిటి? కాలం ఆ శరీరాల్లోకి ఆ స్థితులను కలగజేస్తుంది. ఆ శక్తి తోసుకొచ్చి ఎక్స్పైరీ డేట్లు అంటే మృతమే ధర్మంగా కలిగినటువంటి శరీరాల్లోకి కాలం వస్తుంది. దానికి బాహ్యంగా ఏం కనిపిస్తుంది? వీడు వాడిని చంపాడు, వాడు వీడిని కొట్టాడు, ఇదేటువంటి ఒక మాయాజాలంలో ఇదంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి మాయాజాలం వల్ల వైరం వస్తుంది. దానివల్లే రాగద్వేషాలు వస్తూ ఉంటాయి. ఈ రాగద్వేషాల యొక్క వాటి యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే రాగద్వేష నా వశమాగచ్చేత్ అంటాడు భగవద్గీతలో, కర్మయోగంలో అంటాడు. ఈ రాగద్వేషాల వశమైపోకూడదు అంటాడు. కాబట్టి ఇది కాలం చేస్తోంది అనేటువంటి విషయం కుబేరుడు ధ్రువుడికి తాతగారు చెప్పినటువంటి విషయమే మళ్ళీ చెప్పాడు. ఏమిటండి చెప్పిన విషయాలే ఎందుకు చెప్తుంటారు? బోరు కదా అంటే, నువ్వు ఎన్ని చెప్పినా, ఎంతసేపు చెప్పినా, ఎంత కాలం చెప్పినా, ఎంత గడ్డం పట్టుకుని బతిమాలుతూ చెప్పినా, దవడ మీద కొట్టి చెప్పినా, నీ విసురుబాటు, నీ అహంకారం, నీ ఇది ఎప్పుడు మారటం లేదు. కాబట్టే చెప్పిందే చెప్తూ ఉంటారు. ఈ చెప్పబడేటువంటిది సత్యమే కానీ అబద్ధం కాదు. మనం అబద్ధాల మీద బతికి, అబద్ధాల మాటలకి, అబద్ధాలు చెప్పేటువంటి మనుషుల యొక్క మోహాల్లో పడిపోయి మనం పరుగులు తీస్తూ ఉంటాం. సత్యం చెప్పేటువంటి వాడిని వీ జస్ట్ డోంట్ కేర్. కాబట్టి భాగవతం ఏం చేస్తుంది అంటే, చెప్పిన సత్యం చెప్పడంలో తప్పు లేదు. అబద్ధాలని, అసత్యాలని మోహపరిచేటువంటి కొత్త కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ చేసేటువంటి వాటిని మనకి నమ్మకం, వాటి మీద మనకి ప్రేమ, మోహం, ఆకర్షణ వచ్చి పరుగులు తీస్తూ ఉంటాము అనేటువంటి విషయాన్నే గుర్తు చేయడం కోసమే చెప్పిందే చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుందయ్యా విదురా అని. అహం త్వమిత్యపార్థా ధీరజ్ఞానాత్ పురుషస్య హి స్వప్నీవా భాత్య తద్ధ్యానాద్యయా బంధ విపర్యయౌ. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో తెలుసా ధ్రువ? పురుషస్య, ఈ పురుషుడికి అంటే ఈ మానవుడికి అజ్ఞానం వల్ల వచ్చింది. అంటే నేను చంపుతున్నాను, వాడు నా తమ్ముని చంపాడు కాబట్టి నాకు వైరం వచ్చింది, నేను చంపుతున్నాను అనేటువంటి భావం అజ్ఞానం వల్ల వస్తుంది. ధ్యానాత్, ఇది దేనివల్ల? ఈ అజ్ఞానం అంటే ఏమిటి అంటే, అనాత్మ అయినటువంటి దేహాన్ని ఆత్మాని భావించడం వల్ల, నేను దేహాన్ని అనుకోవడం వల్ల, నాది అనుకోవడం వల్ల, నా తమ్ముడు అనుకోవడం వల్ల, నేను ధ్రువుడు అనేటువంటి దేహాన్ని అనుకోవడం వల్ల ఇది తప్పు. ఇది నువ్వు దేహానివి కాదు. నువ్వు దేహానివి అయితే చిన్నప్పుడు ఒకలా ఉంటావు, కాసేపు పెద్దయ్యాక ఒకలా ఉంటావు, ఇంకోలాగా నువ్వు మారిపోతూ ఉన్నావుగా. నీ దేహం అది కాదు కదా. నీ చిన్నప్పుడు ఫోటో తీసుకుని ఇప్పుడు ఫోటో తీసుకుని రెండూ చూసి వీడవుడు అంటావు కదా నువ్వే. మరి నువ్వే అయినప్పుడు నువ్వు ఎందుకు మార్పు వచ్చింది? కానీ మార్పు లేనటువంటిది ఏమిటంటే నేను అని ఉంది, చూసావా? అది బాల్యాదిష్వపి జాగ్రదాదిషు సర్వాస్వవస్థావపి యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతఃస్ఫురణం తదాహ అంటారు దక్షిణామూర్తిలో. చిన్నప్పటి నుంచి మరణించేంత వరకు నేను 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 అంటున్నావు కానీ ఆ నేను అది దేహం కాదు. దేహం కంటిన్యూస్గా మారిపోతుంది. మారినటువంటిది ఆ నేనుందే, అది దానిని మర్చిపోయి ఈ దేహం నేను, నా మనసు, నా అహంకారం, నా ప్రేమలు, నా పీకులాట్లు, వాళ్ళందరి చుట్టూ తిరగడాలు, ఇవన్నీ కూడా నువ్వు నీ దేహం అనుకోవడం వల్ల వస్తున్నాయి.
ఇది ఎలాంటిదంటే స్వాప్నీవ, స్వప్నం వస్తుంది నీకు, స్వప్నంలో పడుకున్నావు, స్వప్నంలో పడుకున్నప్పుడు నువ్వే ఉంటావు, స్వప్నంలో ఇంకా ఎవ్వరు ఉండరు. అలాంటప్పుడు స్వప్నంలో అహం, ఆ స్వప్నంలో నువ్వేం చేస్తుంటావో నేను అనేటువంటి ఒక భావం ఉంటుంది. తర్వాత పర, ఇతరులు అనేటువంటి భావం కూడా ఉంటుంటుంది. అట్ ది సేమ్ టైం స్వప్నంలో ఉన్నది నువ్వే, కానీ ఆ స్వప్నంలో అనేక మంది వస్తున్నట్టుగా నీకు కనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా నీ స్వప్నంలోకి నీ రాత్రి పడుకున్నప్పుడు నీ కళ్ళల్లోంచి దూరిపోయి ఆ క్యారెక్టర్స్ అన్నీ రాలేదు కదా. అవన్నీ కూడా నువ్వే క్రియేట్ చేసుకున్నావు. అవన్నీ కూడా నీ యొక్క బుద్ధిలో ఆభాతి ప్రకాశిస్తూ ఉన్నాయి. అవన్నీ ఉన్నది నువ్వే, కానీ నీలో ఇన్ని కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఏం చేస్తూ ఉంటుంది, అర్థాహ, అదంతా యథార్థం కాదు. అందులో కనిపించేటువంటి వ్యక్తులు ఎవరు యథార్థం కాదు, నువ్వొక్కడవే యథార్థం. మరి నువ్వొక్కడివే యథార్థం అయినప్పుడు అన్నిటి కింద ఎలా కనిపిస్తున్నాయి అంటే బుద్ధి ఆభాతి, బుద్ధిలో ఆ విధంగా కనిపించేటువంటిది ఏమిటి అంటే భగవంతుల్లో ఉండేటువంటి మాయాశక్తి. ఇప్పుడు నిద్ర బదులు జాగ్రత్తావస్థలోకి రా. జాగ్రత్తావస్థలోకి ఉన్నది నువ్వే, నీ చుట్టూ ఉండేటువంటి ప్రపంచాన్నంతటితోనూ కూడా నువ్వు బంధాలు ఏర్పరిచేసుకుంటూ ఏ బుద్ధి చేతైతే బంధ విపర్యయోహో నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఈ మనుషులతోనూ, ఈ వస్తువులతోనూ, ఈ పదార్థాలతోనూ బంధ విపర్యయో, బంధాలు కల్పించేసుకుంటూ ఉన్నావు. వీళ్ళు నా ఫ్రెండ్స్ అండి, వీళ్ళు నేనంటే ఎంతో ఇష్టం అండి, నేను లేకపోతే అసలు వీళ్ళు కార్యక్రమాలు చేయలేరండి, నేను లేకపోతే ఈ ఇల్లు గడవదండి, నేను లేకపోతే ఈ చెట్లు నేను పెంచలేనండి అనేటువంటి కర్మబంధంతో నువ్వేం చేస్తూ ఉంటావంటే అలాగ వాళ్ళ కోసం తాపత్రయం పడి పరిగెడి తెలుసుకుంటూ వాళ్ళు నీ వైపు చూడకపోతే విపర్యయో, దుఃఖం కలుగుతూ ఉంటుంది. నీకు మొహం మార్చేసుకుంటూ కూర్చుంటూ ఉంటావు. అదేవిధంగా వాళ్ళు గౌరవించారని వీళ్ళు గౌరవించలేదని అదని ఇదని అనేటువంటి కర్మ బంధ విపర్యయో, బంధం అంటే కర్మబంధాలు. ఆ కర్మతో నువ్వు చేసుకున్నటువంటి బంధాలలో నుంచి వచ్చేటువంటి ఫలాలు అది నీకు కన్వీనియంట్గా ఉంటే ఆనందంతో, ఇదిగా ఉంటే మొహం ముడుచుకుంటూ కూర్చుంటావు. కాబట్టి ఇటువంటి దుఃఖం నీకు కలుగుతూ ఉంది. ఇదంతా ఎవరు చేస్తున్నావు? నువ్వే చేసుకుంటున్నావు. నువ్వు అక్కడవే, నువ్వే కలలోనేమో నువ్వే వాటినన్నింటినీ క్రియేట్ చేసేసుకుని వాళ్ళు ఇలా అన్నారని చెప్పి దుఃఖపడిపోతున్నావు, సంతోషం. అదేవిధంగా అదే కళ యొక్క ఎక్స్పాన్షన్ ఏమిటంటే జాగ్రత్త అవస్థలో ఇదే చేస్తుంటావు. కాబట్టి అందుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ, ఆ విధంగా కనిపిస్తూ ఉండేటం యథా నిద్రయా, నిద్రలో ఏ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుందో అలాగా నీవు కర్మబంధాలు పెట్టేసుకుంటూ ఉంటావు అనేటువంటి ఈ విషయం కామన్ సెన్స్కి అందుతున్నా అన్వయించుకొని దాని మీద మననం చేసి దానిలో ఉండేటువంటి సత్యాన్ని గ్రహించమని భాగవతం అటు స్వయంభవమను చేత అయినా సరే ఇటు కుబేరుడి చేత అయినా మనకి చెప్పిస్తోంది, ధ్రువుడికి కాదు. ఎందుకంటే ధ్రువుడు మహాభక్తుడు, సాక్షాత్తు పరమాత్మ నుంచి అనుగ్రహం పొందినటువంటి వాడికి ఇందుకు మనకి చెప్తే మన కోపం వస్తుంది. నువ్వు నాకే చెప్పేటువంటి వాడు, మాకు భాగవతం అక్కర్లేదు, గేట్ అవుట్, నువ్వేం చెప్పక్కర్లేదు మాకు అనేసేసేటువంటి విధంగా ఉంటారు. కాబట్టి ధ్రువుడి మీద పెట్టి వ్యాస మహర్షి దీన్ని ఈ విధంగా రాగిస్తూ ఉన్నారు. తర్వాత తద్గచ్చ ధ్రువ భద్రం తే భగవంతమధోక్షజం సర్వభూతాత్మభావేన సర్వభూతాత్మ విగ్రహం భజస్వ భజనీయాంఘ్రిమభవాయ భవచ్ఛిదం యుక్తం విరహితం శక్య గుణమయ్యాత్మమాయయా. ధ్రువ, ఆయన వెళ్ళమ్మ, నీకు మంగళం ఉగ్గాక. తద్గచ్చ ధ్రువం భద్రంతే, నీకు భద్రం మంగళం ఉగ్గాక. తరువాత ఆ శ్రీహరి భగవంతం అధోక్షజం అంటే ఈ ఇంద్రియాలకి లొంగనటువంటి వాడు శ్రీహరి. ఆ సాధారణంగా మనకి కనిపించేటువంటి ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుందో అలాగే కనిపించేస్తాడేమో అని మనం ఎప్పుడూ కూడా భ్రమపడుతూ ఉంటాం. అటువంటి ప్రమాణాలకు గోచరంగాడు. కానీ ఆయనే ఈ కనిపించేటువంటి ప్రపంచంలో అంతర్లీనంగా మనకి కనిపించకుండా మన ఇంద్రియాలు గ్రహించలేనటువంటి స్థితిలో చైతన్య స్వరూపంగా సకల ప్రాణులలోనూ కూడా ఉన్నాడు.
ఈ ఈ పాయింట్ పట్టుకో, నీకు చెట్టు కింద కనిపిస్తోంది, కుక్క కింద కనిపిస్తోంది, ఏదో కారు కింద కనిపిస్తోంది, ఇంకోటి కింద కనిపిస్తోంది, కనిపించని కానీ వీటిలన్నిట్లోనూ అంతర్లీనంగా ఒకడు ఉన్నాడు, ఒక చైతన్యం ఉంది, ఒక కదలిక ఉంది, ఒక ప్రాణశక్తి ఉంది అనేటువంటి భావాన్ని మొట్టమొదట పెట్టుకో. అది పెట్టుకున్న తర్వాత ఆయన పాదాలని సేవించినటువంటి వాళ్ళకి భజస్వ భజనీయాంగ్రి భవాయ భవచ్ఛిదం. అప్పుడు ఇలా అనుకుని అప్పుడు ఒక సాకార రూపాన్ని పెట్టుకుని ఆ పాదాలని భజనీయ అంగ్రిం అభవాయ, అటువంటి అభవుడైనటువంటి పుట్టుకులైనటువంటి వాడు, సర్వవ్యాపకుడైనటువంటి ఆత్మస్వరూపుడైనటువంటి వాడు సాకార రూపంగా భగవత్స్వరూపంగా నీవు కనిపిస్తున్నాడు అనుకుని ఆ పాదాలని కానీ నువ్వు సేవించినట్లయితే భవచ్ఛేదం, ఈ బాహ్య ప్రపంచంతో నువ్వు పెట్టుకున్నటువంటి లావాదేవీలు, అందులో నుంచి వస్తున్నటువంటి సుఖదుఖాలు మొత్తం అంతా కూడా చెదిరిపోతాయి. కాబట్టి నీవు ఆ శ్రీహరిని ఈ సంసార నివృత్తి కొరకై సేవించినైనా సకల ప్రాణుల ఆత్మరూపంగా నువ్వు దర్శించు, అన్నిట్లోనూ ఆయనే ఉన్నాడు అనేటువంటి భావాన్ని నువ్వు మనసులో పెట్టుకో అని చెప్పి కుబేరుడు చెప్పాడయ్యా విదురా అన్నాడు. ఇంకా రేపు ఆయన ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.